IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అండి మీ పేరు? నా పేరు కంపగల రాజు అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదండి, మళ్ళీ ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా, లేదంటే కూటమి గెలుస్తుందంటారా? అసలు సందేహం అవసరం లేదండి. ఎందుకంటే జగన్ గారే 100కి 100 పాళ్ళు గెలుస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కారణం ఏంటంటే జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలే ఆయనకి ఓటు బ్యాంకుని తీసుకొస్తాయి. ఇంతవరకు గత ప్రభుత్వంలో చూసుకున్న ఈ ప్రభుత్వంలో చూసుకున్న తేడా జనాలు గమనిస్తున్నారు. ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలు ప్రజల ముంగిటికి వెళ్ళి ఈ రోజున వాళ్ళు చాలా సంతోషంగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మళ్ళీ జగన్ అన్న సీఎం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. ఈ సంక్షేమాన్ని వాళ్ళ ముంగిటి తీసుకెళ్లిన జగన్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడో ఎలక్షన్స్ చివరిలో మాత్రమే వాళ్ళు ఏదో చేద్దాం ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు మభ్యపెట్టి జనాన్ని మోసం చేశారు. కానీ జగన్ గారు అలా చేయాల. 4-5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ తెచ్చారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రజల్లో కూడా ఎటువంటి సందేహం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి పథకాన్ని కూడా వారి ముంగిటికి తీసుకెళ్ళారు. మరి ఈ రోజున అవ్వాతాతలు పెన్షన్ ఇంటికి తీసుకెళ్తున్నారంటే 5 సంవత్సరాల పాటు ఉదయాన్నే 5 గంటలకల్లా వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చి. మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు కంప్లైంట్ చేసి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి ఈ కూటమి వాళ్ళంతా కూడా ఈ పెన్షన్లు ఇస్తే ఈ ఓట్లు వాళ్ళకి పడతాయని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కానీ ఇది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, కానీ అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆపినట్టు ఎలా అవుతుందండి పెన్షన్? అంటే ఆయన ఎవరిని అడ్డం పెట్టి మధ్యలో దీన్ని నాటకం ఆడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అండి. అది పథకాలకి పెన్షన్ కూడా ఇస్తే ఓటు బ్యాంకు తారుమారు అవుద్దేమో అన్న భయంతో ఆయన చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇది. మరి అటువంటి అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ ముసలి వాళ్ళు నడిచి వెళ్ళలేనటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో వాళ్ళు లైన్లో నించొని ఎండకి ఎండి వాళ్ళు స్రోచ్చి పడిపోయిన రోజు బీపీ డౌన్ అయ్యి చాలా ఇబ్బందులు పడి షుగర్ పేషెంట్లు కూడా భయపడిపోయి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ స్థితిగతులు తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఆ రకంగా బిహేవ్ చేశారంటే అది కరెక్ట్ కాదని జనాలు కూడా ఇప్పుడు చాలామంది వయసులో ఉన్నవాళ్ళు చాలామంది ఆయన తిడుతున్నారు ఈ రకంగా చేశారని చెప్పి. మరి అటువంటి పనులు చేయకూడదని మరి వయసులో పెద్దవాడు కూడా అలా చేసి అది ఏంటంటే అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్లస్ పాయింట్. అది గుర్తెరగకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు. కానీ అది ప్రజలు గమనిస్తున్నారు. ఈ పథకాలని మరి ఇంకా కొనసాగిస్తారనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ పథకాలు కొనసాగాలంటే జగనే మళ్ళీ మాకు ప్రభుత్వం రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలైతే ఉన్నారు. చాలా చోట్ల వృద్ధులు అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందండి పెన్షన్ గురించి వెళ్ళి అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ వర్గం అయితే మాత్రం ఈ వైసీపీ వీళ్ళని అడ్డం పెట్టుకొని శవరాజకీయం చేస్తుంది. అంటే వాళ్ళు వేరే కారణాల వల్ల చనిపోతే కేవలం దీనివల్లే చనిపోయారని చెప్పేసి శవరాజకీయం చేస్తుంది వైసీపీ అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వేరే కారణాలు ప్రజలు గమనిస్తున్నారు కదండి, ఏం చేస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి ఈ టైంలో? ఇప్పుడు పెన్షన్ వచ్చే టైంకి మీ పెన్షన్ ఆకుండా చేశారు. ఇంట్లో ముసలి వాళ్ళంత బిడ్డలు చూడకుండా ఎంతో ఇబ్బంది పడుతుంటే జగన్ ఇచ్చే పెన్షన్తో వాళ్ళు మందులు కొనుక్కోవడం దేనికి ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. ఆశ కోసం ఆ ఫస్ట్ తారీఖు రాగానే ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు వీళ్ళు కుట్రపూరితంగా చేసేటువంటి ఈ పనులు శవరాజకీయాలు ఎందుకు అవుతాయి? శవరాజకీయాలు ఎట్లా అవుతాయి? శవరాజకీయాలు అని వాళ్ళు అపోహపడుతున్నారు తప్పితే ఏం కాదు. ప్రజలు మాత్రం జగన్ వైపే ఫిక్స్ అయి ఉన్నారు. మొన్న లోకేష్ గారు కూడా ఒక సభలో ఆయన జనాల్లో తిరుగుతూ ఒక మాట అన్నారు, మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈసారి మనం చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తారు, సచివాలయం వ్యవస్థ కానీ ఎవరైనా సరే మా కనుసైగల్లోనే పనిచేస్తుంది, మేము ఎవరికి ఇవ్వమంటే పెన్షన్ వాళ్ళకే ఇస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని ప్రజలు ఎలా చూస్తారండి? అసలు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. మరి అజ్ఞానంతో మాట్లాడతాడో మరి ఏ రకంగా ఆయన వాయిస్ని ప్రజలకు వినిపిస్తాడో ఆయనకి తెలియదు. అసలు ముందు ఆయనకి మాట్లాడే విధానం తెలియదు. మరి గతంలో తిరిగి ఎన్నెన్నో మాట్లాడారు, ఇప్పుడు అభాస్పాలు అయిపోయి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నాడు. మరి ఆయన ఆ మాట విధానం ముందు మాట్లాడే విధానం మార్చుకోవాలి. వాళ్ళు చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. ఆ గతంలో కూడా జన్మభూమి కమిటీల్లో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చి
ఈ రోజున ఆ ఫలితం అనుభవిస్తున్నారు. అది తెలియట్లా లోకేష్కి, చంద్రబాబుకి, వీళ్ళందరికీ కూడా. మరి ఆ రోజు జన్మభూమి కమిటీలు వేసి జన్మభూమి కమిటీలు ప్రిఫర్ చేసిన వాళ్ళకే పెన్షన్లు ఇచ్చారు. ఈ రోజున ఆ ఫలితం అనుభవిస్తున్నారు కదా, ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ప్రజల్లోకి వచ్చి మాట్లాడే అర్హత కోల్పోయారు, వాళ్ళు పూర్తిగా కోల్పోయారు. ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు ఎన్నుకుంటారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో కాదు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఒక్కడే కనపడుతున్నాడు. సంక్షేమాన్ని ప్రజల ముంగిడి తీసుకెళ్ళిన వ్యక్తి, ఇతర రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు ఈరోజు జగన్ గారు. మరి గత ఎన్నికల్లో లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయారండి. మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు. ఈసారైనా గెలుస్తారంటారా? అసలు గెలుపు అనేది ఆయనకి ఏ రకమైనటువంటి గెలుపు మంగళగిరిలో జరగదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ఈ సంక్షేమం అనేటువంటి మీద ప్రజలు ఫిక్స్ అయినారు కాబట్టి మళ్ళీ ఆయన ఓడిపోవడమే. ఆయనకి గెలుపు అనేది లేదు. గెలవకుండానే ఆయన మినిస్టర్ అయ్యాడు దొడ్డిదారిన. మళ్ళీ ఈసారిగా అది కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం రాదు, టీడీపీ అనేది ఈసారి విడిచిపెట్టుకుపోద్ది. ఆ ఇతర కూటమిలో ఏర్పడి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నాడు. ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీ ఓడిపోద్ది. మళ్ళీ టీడీపీని బీజేపీలో విలీనం చేసే పరిస్థితులు కూడా పరిస్థితులు కనపడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి. మరి ఆయన నిన్నే గృహప్రవేశం కూడా చేశారు. సొంత ఇల్లు కూడా పిఠాపురంలో నిర్మించుకున్నారు ఆయన. మరి ఈసారి పిఠాపురంలో గెలుస్తారంటారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక విధి విధానం లేదు. ఆయన ఎక్కడో ఈరోజు ఇక్కడ మాట్లాడి ఇక్కడ పుట్టాను, ఈ ఊళ్ళో పుట్టాను అంటాడు. ఇంకొక ఊరికి వెళ్తే నేను అక్కడే పుట్టాను, మా నాన్న ఇక్కడే జాబ్ చేసాడు అంటాడు. ఇవాళ పిఠాపురంలో నేను పుట్టాను, పిఠాపురంలో ఇల్లు కట్టుకున్నాను అంటాడు. ఎక్కడ కట్టుకున్నా ఆయనకి ఓటమి అనేది తథ్యం. అది ఆయన ఎప్పుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేది జరిగే పని కాదు. ఆయన అపోహలతో ఆయన ఆల్రెడీ ప్రజల్లో ఫెయిల్ అయిపోయాడు. ఏ రోజైతే ప్యాకేజ్ స్టార్గా చంద్రబాబుకి తొత్తుగా, చంద్రబాబుకి దత్తపుత్రుడిగా మారాడో ఆ రోజున ప్రజలు ఆయన్ని ఇచ్చేశారు. పార్టీలో ఆయన పార్టీనే సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నాడు. పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి అన్యాయం చేశాడు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ క్యాడర్ అయితే గ్రాస్ లెవెల్లో పార్టీ డెవలప్ అవ్వలేదు ఆయనకి. ఈరోజు పిఠాపురంలో ఏం గెలుస్తుంది? పిఠాపురంలో ఏంటంటే కాపులు ఎక్కువ ఉన్నారు, నేను గెలుస్తాను అపోహలో ఉన్నాడు. కానీ కాపులు ఎక్కడ ఆయన వైపు లేరు. చల్ల తల ఒక పార్టీలో ఉన్నారు. ఎక్కువ శాతం కాపులకి సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర పథకాలు కానీ వైసీపీ ప్రభుత్వమే అందజేసింది. వాళ్ళకి అండగా ఉంది కాబట్టి ఈ రోజున కాపులంతా కూడా వైసీపీ జగనన్న వెనకాలే ఉన్నారు. ఖచ్చితంగా కాపులంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలవడం అనేది అసాధ్యం. అసలు ఎలా గెలవరంటున్నారండి? ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆయనకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారికి మంచి సినీ ఫేమ్ ఉంది. పైన చూస్తేనేమో ఎన్డీఏ కూటమి, ఈ 3 పార్టీలు కలిశారు. ఇంకోవైపు షర్మిల గారు ఒక పార్టీ ఉంది. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా? ప్రజలు గమనిస్తున్నారండి. ఒక వ్యక్తి ప్రజల్లో తిరిగి పాదయాత్ర చేసి కష్టసుఖాలు తెలుసుకుని వారికి కావాల్సినటువంటి ఏమున్నాయో అన్నీ కూడా గమనించి ఆయన ప్రభుత్వంలో 151 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఆయన మేనిఫెస్టో ద్వారా ఏదైతే చెప్పాడో దాన్ని ప్రజల ముంగిటి తీసుకెళ్ళి ఇది నేను చేశాను కాబట్టి నాకు చేశాను, మీకు అందాయి పథకాలు అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన దమ్మున్న ఏకైక నాయకుడు జగన్ గారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వీళ్ళు ఎన్ని పొత్తులు ఒక వ్యక్తి గురించి నలుగురు పొత్తు పెట్టుకుని వచ్చి ఆయన మీదకి వస్తే మాత్రం ప్రజలు గమనించట్లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారండి, గత ప్రభుత్వాలు ఏం చేశారు, వీళ్ళు ఏం చేస్తారు? బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవకాశం లేదు, ఓటింగ్ శాతం లేదు. పొత్తు పెట్టుకుంటే ఏదో అవుద్దని చెప్పి వాళ్ళు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అనేది ప్రజలు చేతికరించారు. ఆల్రెడీ అయిపోయింది పవన్ కళ్యాణ్ పని. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్. ఈ కూటమి అంతా కలిసి జగన్ మీదకి వచ్చింది. జగన్ ఏమీ అసలు కదిలించలేరు. ఇది మాత్రం వాస్తవం.